మరి ప్రెగ్నెంట్ లేడీస్ భర్తతో కలవచ్చా? ప్రెగ్నెంట్ లేడీస్ భర్తతో కలవచ్చా అనేది మనకు డిపెండ్స్ అపాన్ కండిషన్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీ. అసలు ఆమెకి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే కొందరికి 2 నెలలు 3 నెలలే ఉన్నప్పుడు కొంచెం ఎర్రబట్ట కనిపించడం కానీ స్పాటింగ్ అవ్వటం కానీ ఇలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళు కలవకూడదు. అలాగే కాకుండా మాయ కిందకుంది లేదంటే గర్భసంచి కిందకుంది ఇలాంటివి మనం వింటూ ఉంటాము. ఇవేంటంటే సర్వైకల్ లెంత్ చిన్నగా ఉండటము, ప్లసెంటా ప్రీవియా లాంటి కండిషన్స్. ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా హస్బెండ్తో కలవకూడదు. అలా కాకుండా ఉంటే అన్లెస్ అండ్ అంటిల్ ప్రెగ్నెంట్ లేడీ కంఫర్టబుల్గా ఉన్నంత వరకు 6th మంత్ వరకు హస్బెండ్తో కలవచ్చు. ఆ తర్వాత అవాయిడ్ చేయటం మంచిది. యూజువల్గా కూడా అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్, ఇప్పుడున్న ఇన్ఫెక్షన్ రేట్స్కి ఈ నెలలు నిండకుండానే నొప్పులు రావటం కానీ బ్లీడింగ్ అవ్వటం కానీ ఇలా హస్బెండ్తో కలిసినప్పుడు కొంచెం ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక ఫ్రీక్వెంట్గా కాకుండా నెససరీ టైంలో తప్ప అన్నెసరీగా అయితే అవాయిడ్ చేయొచ్చు. డెలివరీ తర్వాత ఎప్పుడు హస్బెండ్తో కలవచ్చు? బాడీకి కంప్లీట్గా 6 వీక్స్ రెస్ట్ అనేది అవసరం అండి. దాని తర్వాత డెలివరీ తర్వాత 6 వీక్స్ మన గర్భసంచి కోలుకోవడం కానీ దారి కోలుకోవడం కానీ ఇవన్నీ అవసరం. దాని తర్వాత కండిషన్ ఆఫ్ ద పేషెంట్, కొందరికి 6 వీక్స్కి స్టిచెస్ మాంటాయి, కొందరికి 8 వీక్స్ పడుతుంది, కొందరికి 3 మంత్స్ పడుతుంది. సో ప్రాపర్ రికవర్ అవ్వాలంటే 3 మంత్స్ వరకు ప్రాపర్ రికవరీ రేట్ అనేది ఉంటుంది. ఆ తర్వాతనే ఫీమేల్ బాడీ మెంటలీ ఆర్ ఫిజికలీ అనేది హెల్దీగా ఉంటుంది. సో హస్బెండ్తో కలవటం అనేది 3 మంత్స్ వరకు డిలే చేస్తే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎనీ డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. Like and subscribe Eagle Health and Beauty.